హాయ్ హలో వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. నేను మీ పవన్ కుమార్. మనం ఆరోగ్యం కోసం ప్రతిరోజు వ్యాయామం చేస్తాం. లైక్ రన్నింగ్, స్విమ్మింగ్, వాకింగ్ ఇలాంటివి. ఇవి మనకి భూమి మీద ఉండేటప్పుడే మాత్రమే సాధ్యమవుతాయి. కానీ 8 రోజుల అంతరిక్ష పరిశోధన కోసం వేమనాట్ సునీత విలియమ్స్ వెళ్ళారు. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన 9 months మైక్రోగ్రావిటీలో తను స్పేస్ స్టేషన్లో ఉండిపోవాల్సి వచ్చింది. అలాంటప్పుడు హ్యూమన్ బాడీ ఏ విధంగా ఆ మైక్రోగ్రావిటీలో ఉంటుంది, ఆర్గాన్స్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాయి, మరియు భూమి మీద వచ్చేటప్పుడు తన హెల్త్ మళ్ళీ ఎప్పుడు రిఫ్యూజ్ అవుతుంది అనే దానిపై చర్చించడానికి మనతో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వాసుదేవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. సునీత విలియమ్స్ 9 months మైక్రోగ్రావిటీలో అంటే స్పేస్ స్టేషన్లో ఉన్నారు. సో ఇప్పుడు భూమి మీదకి వచ్చిన తర్వాత తన బాడీ ఆర్గాన్స్ ఏ విధంగా ఇప్పుడున్న గ్రావిటీకి సపోర్ట్ చేస్తాయి, ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు ఎదుర్కొంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు సునీత విలియమ్స్ అండి, బికాస్ షీ డిడ్ ద రేరెస్ట్ ఫీట్. మైక్రోగ్రావిటీ ఆర్ జీరో గ్రావిటీలో కొన్ని వీక్స్ ఆర్ కొన్ని డేస్ కని వెళ్ళి కొన్ని మంత్స్ వరకు షీ వాజ్ దేర్. సో మామూలుగా అయితే ఆస్ట్రోనాట్స్ని మనం పైకి పంపించేటప్పుడు, స్పేస్ షటిల్స్కి పంపించేటప్పుడు మనం కంప్లీట్గా ట్రైన్ చేసి పంపిస్తామండి. జీరో గ్రావిటీ వాళ్ళకి అలవాటు చేసి అక్కడ బాడీ ఏ విధంగా మారుతుంది అన్నది ముందే వాళ్ళకి ఒక అవగాహన ఇచ్చి తర్వాత మనం స్పేస్ స్టేషన్కి పంపిస్తూ ఉంటాం. సో సునీత విలియమ్స్ గారికి అన్ని ఇటువంటి ట్రైనింగ్స్ అన్నీ అయ్యి ప్రాపర్గా అంతా అయిన తర్వాత దెన్ షీ వాజ్ సెంట్ టు స్పేస్ షటిల్. బట్ ఇక్కడ ఏంటంటే తను కొన్ని రోజులు లేదా కొన్ని వారాలకు అని వెళ్ళి చాలా రోజుల పాటు, చాలా మంత్స్ పాటు అక్కడ ఉండిపోయారు. కాబట్టి దానికి అనుగుణంగా ఆవిడ బాడీ ఎలా మారింది, పైన కిందకు వచ్చినప్పుడు మళ్ళీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నది ఇప్పుడు మన దగ్గర ఉన్న క్వశ్చన్. సో యాక్చువల్లీ ఎన్ని రోజులు అంటే లైక్ ఇప్పుడు కిందకి వచ్చారు సో ఎన్ని రోజుల ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ కూడా 9 months అంటే చాలా ఎక్కువ పీరియడ్ అండి. సో ఆ పీరియడ్ తర్వాత ఇప్పుడు తను ఆర్గాన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్ అయ్యేది దేనిపైన ఉంటుంది, లైక్ బ్రెయిన్ ఆర్ హార్ట్, లంగ్స్? ఫస్ట్ ఏంటంటే అండి, ఫస్ట్ హార్ట్ మనం నేల మీద ఉన్నప్పుడు అంటే గ్రావిటీలో ఉన్నప్పుడు హార్ట్ అన్నది బ్లడ్ని పుష్ చేస్తుంది, పంప్ చేస్తూ ఉంటుంది. సో ఎగ్నెస్ట్ గ్రావిటీ మనం హార్ట్ కూడా పంప్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ఏంటంటే లోవర్ లిమ్స్కి అంటే బాడీ కింద వైపు ఎక్కువ బ్లడ్ సప్లై ఉంటుంది, పై వైపు అంటే మన హెడ్ అండ్ నెక్కి కొంచెం తక్కువ బ్లడ్ సప్లై ఉంటుంది. అదే మనం స్పేస్లోకి వెళ్ళినప్పుడు జీరో గ్రావిటీలో మొత్తం అంతా ఆల్టర్ అవుతుంది. సో బ్లడ్ సప్లై అన్నది కొంచెం ఎక్కువ బ్రెయిన్ అండ్ నెక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. దానివల్ల బ్రెయిన్ కంజెషన్ అవుతుంది. దానివల్ల వాళ్ళు మళ్ళీ గ్రావిటీలోకి వచ్చేటప్పుడు ఇవన్నీ బాడీ అకామిడేట్ చేసుకోవడానికి, అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుందండి. మోస్ట్లీ ఒక 10 days to 15 daysలో షీ విల్ బీ నార్మల్. బట్ ద థింగ్ ఈజ్ నౌ షీ ఈజ్ అప్ టు లైక్ ఆల్మోస్ట్ 60 years old అండి. సో యంగర్ ఇండివిజువల్స్లో ఉన్నంత ఫాస్ట్ రీహాబిలిటేషన్ అన్నది 60 years ఏజ్లో కొంచెం స్లోగా ఉంటుంది. కాబట్టి ఆవిడకి ప్రాపర్ మెడికల్ చెకప్ అండ్ ప్రాపర్ మెడికల్ గైడెన్స్ అండ్ ప్రాపర్ సూపర్విజన్ అనేది కంపల్సరీ అవసరం పడుతుంది. దో తను బాగా ట్రైన్ అయి ఉన్నా కూడా మనం కిందకు వచ్చిన తర్వాత ఆవిడని చాలా కేర్ఫుల్గా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. సార్ ఇప్పుడు నర్వ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చెవి ద్వారానే బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. ఇప్పుడు దీనిపైన అంటే చెవి నుంచి వెళ్ళే దానివల్ల ఏమైనా బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? సో బ్రెయిన్ అన్నది మన బాడీ ఈక్విలిబ్రియం అంటే బ్యాలెన్స్ని, మనం ఎలా నడవాలి, ఎక్కడ స్టెప్స్ వేయాలి, ఏం చేయాలి అన్నది బ్రెయిన్ డిసైడ్ చేస్తుందండి. అక్కడ వాళ్ళకి మన గ్రావిటీలో ఉన్నప్పుడు మనం చేసే వర్క్స్లో చాలా మినిమం వర్క్స్ మాత్రమే స్పేస్లో వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసే వర్క్స్కి ఆ జీరో గ్రావిటీలో బ్రెయిన్ అకామిడేట్ చేసుకొని ఆ అనుగుణంగా చాలా రోజుల వరకు బ్రెయిన్ ఆ జీరో గ్రావిటీకి అలవాటు పడి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఎర్త్ మీదకి వచ్చిన తర్వాత బ్రెయిన్ హ్యాస్ టు బి నార్మల్గా ఉండాలి. మళ్ళీ బ్యాలెన్స్ ఏదైతే బాడీని బ్యాలెన్స్ చేసే మెకానిజం ఉందో దాన్ని మళ్ళీ ప్రాపర్గా అవ్వాలి అని అంటే బ్రెయిన్కి డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ టైం అండి. అట్లీస్ట్ 2 weeks అన్నది మినిమం రిక్వైర్డ్ పీరియడ్ అండి. స్పేస్ స్టేషన్లో ఉండేటప్పుడు డైట్ ఒక రకంగా ఉంటుంది, కిందకు వచ్చిన తర్వాత డైట్ ఒక రకంగా ఉంటుంది. సో వాళ్ళకి పంపించే ఫుడ్ అంతా కూడా కింద డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది. దీని మీద ఇప్పుడు ఫుడ్ ఏ రకమైన ఫుడ్ తీసుకుంటే తను త్వరగా కోలుకోగలరు? ఇక్కడ నార్మల్లీ ఏంటంటే మనం ఫుడ్ అన్నది మన బాడీకి అలవాటు చేస్తాం. ఒకే రకమైన ఫుడ్ కంటిన్యూస్గా బాడీకి ఇస్తే ఆ బాడీ గట్లో పేగుల్లో ఉన్న బ్యాక్టీరియా, అది మంచి బ్యాక్టీరియా, సమ్టైమ్స్ కొంత చెడు బ్యాక్టీరియా ఉన్నా ఆ బ్యాక్టీరియా అన్నది మనకి డైజెషన్కి హెల్ప్ అయ్యేలా ఉంటుంది. అదేవిధంగా మన గట్లో మనం తిన్న ఫుడ్ అరగడానికి బోల్డ్ అని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. సో ఈ బ్యాలెన్స్డ్ లైక్ ఈ
ఏదైతే ఎంజైమ్స్ రిలీజ్ ఉంది, మనం ఏ ఫుడ్ తీసుకున్నాం అన్న దాని మీద మన జిఐటి డిపెండ్ అయి ఉంటుందండి. బట్ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళకి అన్ని మైక్రో న్యూట్రియంట్స్, చాలా లిమిటెడ్ ఫుడ్ పంపిస్తారు, లిమిటెడ్ వాటర్ ఉంటుంది, వాళ్ళు వాటర్ రీసైకిల్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటి వల్ల వాళ్ళకి ఏమవుతుంది అని అంటే గట్లో ఉన్న బ్యాక్టీరియా అనేది డిస్టర్బ్ అవుతాయి. సో డిస్టర్బ్ అయినప్పుడు అగైన్ ఎర్త్ మీదకి వచ్చాక మళ్ళీ నార్మల్గా మనం తీసుకునే రెగ్యులర్ ఫుడ్ ఇస్తే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయండి, ఇండైజెషన్ సమస్యలు వస్తాయి. మళ్ళీ ఆ యాక్సిస్ అంతా హార్మోనల్ అంతా సెట్ అయినంత వరకు, ఎంజైమ్స్ అన్నీ ప్రాపర్గా రిలీజ్ అయినంత వరకు దానికి మళ్ళీ నార్మల్గా సాఫ్ట్ డైట్, మెల్లమెల్లగా నార్మల్ డైట్ వైపు తీసుకెళ్ళాలి, కానీ ఒకేసారి నార్మల్ డైట్ ఇచ్చే అవకాశం లేదండి. ఎస్ సార్. ఇప్పుడు మనం స్పేస్ స్టేషన్ నుంచి తన కిందకు వచ్చారు. ఏదైతే మైక్రో గ్రావిటీ ఉందో ఆ గ్రావిటీకి ఇక్కడున్న గ్రావిటీకి ఒక్కసారిగా మనం వీడియోలో చూస్తే కనుక తనని ఇద్దరు పట్టుకుని తీసుకుని వెళ్తున్నారు. సో సడన్గా తను నడవడానికి ట్రై చేస్తే కనుక పడిపోతుందంటారా, లేదంటే? డెఫినెట్లీ అండి. అంటే బేసికల్లీ మళ్ళీ నార్మల్ గ్రావిటీలోకి వచ్చినప్పుడు మన బాడీ బ్రెయిన్ అకామిడేట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఎట్ ద సేమ్ టైం తన బోన్స్లో ఉన్న బోన్ మాస్ డెన్సిటీ అంటాం, ఆ బోన్స్లో ఉన్న సాంద్రత అన్నది డెఫినెట్లీ తగ్గుతుందండి. ఎందుకు అని అంటే అక్కడ మొత్తం డే అండ్ నైట్ ఒకేలా ఉంటుంది, ఇంకా ప్రాపర్ సన్లైట్ అసలు ఛాన్సే లేదు, ఒకే రకమైన వాతావరణంలో మంత్స్ టుగెదర్ ఉంటారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ బోన్ మాస్ డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది. సో కిందకి పెట్టగానే వాళ్ళ ఎముకలు చాలా ఫ్రెజైల్గా, డెలికేట్గా ఉంటాయి. సో మళ్ళీ ఏమైనా ఫ్రాక్చర్స్ అవ్వడం, పడిపోవడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి దాన్ని చాలా కేర్ఫుల్గా మళ్ళీ నార్మల్ అయినంత వరకు మనం సూపర్విజన్లో ఉంచాల్సిన అవసరం ఉందండి. ముందు సూపర్విజన్ నుంచి జాగ్రత్తగా అన్నిటినీ అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే కనుక ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. సునీత విలియమ్స్ గారు సేఫ్గా మళ్ళీ నార్మల్గా మన వైపు మారే అవకాశం ఉంటుందండి. డెఫినెట్లీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ సునీత విలియమ్స్ గారు ఫర్ దట్ అచీవ్మెంట్. సో ఐ విష్ ఎ వెరీ స్పీడీ రికవరీ ఫర్ సునీత విలియమ్స్ గారు. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ ఎ లాట్.